శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన బ్రహ్మసూత్రాల్లో మొదటి అధ్యాయంలో రెండో పాదంలో మూడో అధికరణంలోకి వస్తూ ఉన్నాము. గుహా ప్రవిష్టాధికరణం అని దాని పేరు. గుహ అని ఒకటి ఉంటుంది మనకు. గుండె గుహ అని చెప్తాము, హృదయ కుహరము అని చెప్తాము. అందులో ప్రవేశించి ఉన్న తత్వము ఏది అని విచారించే అధికరణము సెక్షన్ ఇది. ఇందులో 2 సూత్రాలున్నాయి. మొదటి సూత్రము గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ హి తత్ దర్శనాత్. గుహలో ప్రవేశించినవి 2 ఆత్మలున్నాయి. ఈ 2 ఆత్మలు ఏంటి ఇంతకీ? దర్శనాత్ అక్కడ చూపిస్తూనే ఉన్నారు కదా నిదర్శనాలు అని ఈ సూత్రము. ఎందుకంటే దీన్ని చూపించడానికి విశేషణాలు ఉన్నాయి కదా, వాటిని పట్టుకుని దీన్ని అర్థం చేసుకోవాలి. విశేషణాత్ చ అని తర్వాత సూత్రము ఉంటుంది. ముందు అసలు కఠవల్లీషు ఏవ పఠ్యతే అంటున్నారు కదా. కఠవల్లి అని కఠోపనిషత్తులో వల్లుల గురించి చెప్తున్నారు. కాబట్టి మనం కఠోపనిషత్తులో దేని గురించి వీళ్ళు విచారణ మొదలు పెడుతున్నారో దాని గురించి అసలు ముందు కొంచెం ఉపనిషత్ పరంగానే చూద్దాము. కఠోపనిషత్ కఠ మహర్షి చెప్పిన ఉపనిషత్. అందులో ఏం జరుగుతుందంటే, వాజస్రవసుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు నచికేతుడు అని ఒక కొడుకున్నాడు. ఒకానొక సమయంలో వాళ్ళ నాన్న వాజస్రవసుడు భూరి దక్షిణలతో ఒక పెద్ద యాగాన్ని చేశాడు. చేసి ఆయనకు ఉన్నవన్నీ ఆయన దక్షిణలుగా ఇచ్చేసుకుంటూ వెళ్ళాడు. వాళ్ళ కొడుకు ఇవన్నీ చూశాడు. చూసి ఆయన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, నువ్వు చేసిన ఈ యాగానికి నీ దగ్గర ఉన్నవి మొత్తము దానంగా ఇచ్చేయాలి కదా, మరి నీకు నేనున్నాను కదా, నన్ను కూడా దానంగా ఇవ్వవలసి ఉంటుంది కదా, నన్నెవరికి ఇస్తావు నన్నెవరికి ఇస్తావు నన్నెవరికి ఇస్తావు అని అడుగుతూ ఉన్నాడు. వాళ్ళ నాన్న మొదటిసారి సరిగా పట్టించుకోలేదు, రెండోసార్లు వినలేదు. మూడోసారి కూడా అడిగేసరికి నిన్ను ఆ మృత్యువుకి ఇస్తాను పో అన్నాడు. మనవాడు అక్కడ కూర్చొని బాగా ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని, సరే అయితే నన్ను మృత్యువుకి ఇస్తానన్నాడు కదా, మృత్యువు దగ్గరికి వెళ్ళి నేనేం చెయ్యాలో మరి అని అనుకుంటూ ఉన్నాడు. ఈలోగా యాక్చువల్గా మృత్యువు దగ్గరికి వెళ్ళాడు. మృత్యువు మనవాడితో నచికేతుడితో, నేను నీకు 3 వరాలు ఇస్తాను, వృణీష్వ కోరుకో అని చెప్పాడు. దానికి మన నచికేతుడు మొదటి వరంగా మా నాన్నకు సుఖం కావాలి, శాంతి కావాలి అని కోరుకున్నాడు. రెండో వరంగా స్వర్గలోకానికి వెళ్ళడానికి ఏదో ఒక యాగం ఉన్నదని చెప్తారు. ఆ యాగం గురించి మీకేమైనా తెలిస్తే నాకు చెప్తారా అని అడుగుతాడు. అది నా రెండో వరము అంటాడు. అగ్ని అంటే ఆ యజ్ఞం ఏదున్నదో అది చెప్తావా అంటే, తప్పకుండా చెప్తాను నచికేత, నాకు తెలుసు ఆ యాగం ఎట్లా చేయాలో, దాని గురించి నీకు చెప్తాను. అంతేకాదు, నీకు ఇంకొక విషయం చెప్తాను. అసలు మనవాడు నచికేతుడు ఆ మొత్తము పద్ధతి చెప్తే, యముడు మన మృత్యువు ఈ పద్ధతిలో ఈ యాగం చేస్తే స్వర్గం కలుగుతుంది ఆ చేసిన వాళ్లకు అని ఆయన చెప్తే, ఆ మొత్తము ఉన్నది ఉన్నట్టు అప్పచెప్తాడు. చెప్పేసరికి మృత్యువుకు చాలా ప్రీతి కలిగి, నీకు ఇంకొక ఎక్స్ట్రా వరము అడిషనల్గా ఇస్తాను, నువ్వింత బాగా ఆ యాగం గురించి చెప్పావు కాబట్టి, నేను చెప్పింది మళ్ళీ అట్లానే అప్పచెప్పావు కాబట్టి, అసలు ఆ యాగానికి నీ పేరే పెడతాను. ఇంకా ఎవరైనా సరే 3 సార్లు దీన్ని చేశారంటే త్రినాచికేతమని వాళ్ళకు తప్పకుండా కోరుకున్న శాంతి మొదలైనవి కలుగుతాయి. కాబట్టి ఇంకిప్పటి నుంచి దాని పేరు నాచికేతం. ఆ యాగం ఏదున్నదో దానికి ఇప్పటి నుంచి నీ పేరు మీద నాచికేతం అని చెప్తున్నాను అని చెప్తాడు. ఇంకా దాన్ని 3 సార్లు చేసిన వాళ్ళు దాన్ని ఆ విధంగా
పూర్తి చేసిన వాళ్ళు త్రినాచికేతులవుతారు. వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తి అవన్నీ మోదతే వాళ్ళు చాలా సంతోషిస్తారు అక్కడికెళ్ళి. సరే రెండో వరం అయింది గదా! మూడోది కోరుకో నచికేత అంటే అప్పుడు ఒక మూడో తృతీయః వరః ఆయన వరిస్తాడు. ఏమి అంటే గురువుగారు ప్రేతే వెళ్ళిపోయిన తర్వాత మనుషులు దేహాలు వదిలిపెట్టి పోయిన తర్వాత అస్థి అని ఏకే, నాస్తి అని ఏకే అంటారు. కొంతమంది ఉన్నది అంటారు. కొంతమంది లేదు అంటారు. దేహం వదిలిపెట్టి పోయిన తర్వాత ఆత్మ ఉంటుందా అండి? ఉండదా అండి? ఈ విషయం గురించి విచికిత్స గొప్ప సందేహమున్నది నాకు. మీరు దీని గురించి నాకు అనుశాసనం చేస్తారా? నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అని ఆత్మ గురించి ప్రశ్న వేస్తాడు వెంటనే ఆయన. ఇంక మన యముడు ఇదిగో ఇటువంటివన్నీ నన్ను అడగొద్దు. నీకు గొప్ప గొప్ప దేవలోకాలిస్తాను. గొప్ప అనుభవాలిస్తాను. గొప్ప ఆయుష్ ఇస్తాను. పుత్రులను, పౌత్రులనిస్తాను. అవన్నీ వృణీశ్వ కోరుకో. గొప్ప పశువులనిస్తాను. ఎన్నో పశువులనిస్తాను. ఏనుగులనిస్తాను. బంగారం ఇస్తాను. గుర్రాలనిస్తాను. అవిస్తాను, ఇవిస్తాను. భూమినిస్తాను. ఇంకేమేమో ఇస్తాను. అన్నీ కోరుకో. నీకు ఏ వరం కావాలన్నా ఇస్తాను. చిరకాలం జీవిస్తావా పోనీ? అదిస్తాను పట్టు. చిరకాలం నీకు కావాల్సినంత విత్తము, ధనమిస్తాను కోరుకో. గొప్ప గొప్ప భూములిస్తాను, అవిస్తాను చాలా చెప్తాడాయన. ఎన్నో చెప్తాడు, ఎన్నో చెప్తాడు. ఎంతో ప్రలోభ పెట్టడానికి చూస్తాడు. ఈయన వద్దు అనే చెప్తాడు. నీకు నృత్యాలు, గీతాలు, నాట్యాలు, సుఖాలు అవి ఇవి కాదు. ఇంక ఏది కావాలంటే అది అంటే, ఏమి వద్దండి నాకు ఏవి వద్దు. ఇవన్నీ జరమైపోయేవి, జీర్ణించిపోయేవి. నాకు ఇవన్నీ వద్దు. కాబట్టి నచికేత ఇంకేమైనా కోరుకో. ఆహా! నాకొద్దు. నాకిదే కావాలి అంటే, ఇంక కూర్చుంటారు మన మృత్యువు. వాళ్ళిద్దరి సంవాదం ఇది. గురు శిష్యుల సంవాదము. ఇందులో ఆత్మానాత్మ విచారణ, ముఖ్యంగా ఆత్మ విచారణ ఇంకా చాలా ఘనంగా సాగుతుంది. ఈ కఠోపనిషత్తులోవే చాలా మంత్రాలను మన భగవద్గీతలో కూడా శ్లోకాలుగా చూస్తాం మనము. చాలా అందమైన, చాలా గొప్ప, అత్యవసరమైన ఉపదేశమిది. మనము నేర్చుకుంటూ, తెలుసుకుంటూ వెళ్ళవలసి ఉన్నది. న జాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్. ఈ శ్లోకము ఎవరైతే నేను చంపాను, వాడు చచ్చాడు అని అనుకుంటారో, అటువంటి ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే అని ఇటువంటివన్నీ భగవద్గీతలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. చాలా శ్లోకాలు ఇందులో నుంచి తీసుకుని అందులో రాసిపెట్టారు మన వ్యాసుల వారు. చాలా భాగం ఉన్నది ఉన్నట్టు యథాతథంగా చెప్తారు. కొన్ని కొన్ని కొంత మార్చి చెప్తారు. కానీ విషయం మాత్రం అదే ఉంటుంది. అంతటి చాలా గొప్ప ఉపనిషత్ కఠోపనిషత్. ఇందులో మనము ఇక్కడ ప్రథమాధ్యాయంలో తృతీయ వల్లిలో, మూడో వల్లిలో విషయము కఠవల్లిలో చూస్తూ వస్తూ ఉన్నాము. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే ఛాయాతపౌ బ్రహ్మవిదః వదంతి పంచాగ్నయః యే చ త్రినాచికేతాః అని ఈ మంత్రము. దీని గురించి మనము విచారణ మొదలుపెడుతున్నాము. ఋతం పిబంతౌ సుకృతస్య లోకే అని. దాని అర్థం ఏమి అంటే, సుకృతం అంటే కర్మలు చేసిన వాళ్లకు పాపమో, పుణ్యమో ఉంటే దానివల్ల ఆ అనుభవాల కోసము లోకాలు కలుగుతాయి. అంటే జన్మలు అందులో శరీరాలు కలుగుతాయి. అటువంటి లోకంలో అంటే శరీరంలో ఋతం ఏవేవైతే ఆ సుకృతం వల్ల వాళ్ళు చేసిన కర్మల వల్ల కలిగే ఫలితాలున్నాయో వాటిని పిబంతౌ పానం చేస్తూ, అనుభవిస్తూ రెండున్నాయి. అవి పరమే పరార్థే గుహాం ప్రవిష్టౌ గొప్ప శ్రేష్టమైన ఒక గుహలోకి అంటే గుండె గుహ అని చెప్తాం గదా! హృదయము.
అందులోకి ప్రవేశించి ఉన్నాయి 2. ఆ రెండెట్లా ఉంటాయంటే ఛాయ, తపౌ ఏదో ఆతపము అంటే ప్రకాశము. ఛాయ అంటే నీడ. దానికి నీడలాగా. ప్రకాశము దాని నీడలాగా ఉంటాయి అని బ్రహ్మవేత్తలు వదంతి చెప్తూ ఉంటారు. ఏ చ త్రినాచికేతాః ఎవరైతే ఈ త్రినాచికేతమని ఇప్పుడే మన యముల వారు చెప్పిన ఏవో కర్మోపాసనలతో గొప్ప ఊర్ధ్వ లోకాలన్నీ స్వర్గాది లోకాల్ని ప్రాప్తించుకున్న వాళ్ళెవరున్నారో వాళ్ళేమో పంచాగ్నేయ అని చెప్తుంటారు. వాళ్ళేమో దాన్ని ఒక రకంగా చెప్తారు. బ్రహ్మవేత్తలు దాన్ని ఛాయాతపాలని చెప్తారు. ఇప్పుడు మనకు ప్రశ్న ఏమంటే రెండున్నాయి, రెండున్నాయని చెప్పిందది. ఏమున్నాయి 2? రెండేంటో ఉన్నాయని చెప్తుందది. ఆ ఉన్న 2 ఒకటి బుద్ధి, ఒకటి జీవుడా? లేదా ఒకటి జీవుడు, ఒకటి పరమాత్మ. ఏదింతకందులో? ఏ రెండింటి గురించి ఇక్కడ చెప్తున్నది? పేరు చెప్పకుండా చెప్పింది కాబట్టి ఏ 2 అని మన ప్రశ్న. దాని గురించి మనకిప్పుడు విచారణ. ఘటవల్లీషు ఏవ పఠ్యతే. ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्ध्ये ఛాయాతపౌ బ్రహ్మవిదః వదంతి పంచాగ్నయః ఏ చ త్రినాచికేతాః. సుకృతం చేయడం వల్ల ఏదో కర్మలు చేసుకోవడం వల్ల ఇది లోకము శరీరం కలిగి అందులో ఉండి 2 ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ ఉన్నాయి. ఆ గుహలోకి ప్రవేశించి ఉన్నాయి. ఛాయాతపంలాగా ఉంటాయి అని బ్రహ్మవేత్తలు ఏదో పంచాగ్నుల్లాగా ఏంటో యాగాలన్నీ చేసిన వాళ్ళు అది ఇంకో రకంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఇది విషయం. తత్ర సంశయః దాని గురించి మనకేమనుమానం అంటే కిమిహ బుద్ధిజీవౌ నిర్దిష్టౌ ఉత జీవ పరమాత్మానౌ ఇతి. ఇక్కడ బుద్ధి ఒకటి, జీవుడు ఒకటి. ఈ రెండా? 2 అందులో ఏదో హృదయమన్న గుహలో ఉన్నాయి అంటే ఆ గుహలో ఉన్నవి శరీరంలో ఉన్న గుహలో 2 ఉన్నాయి అంటే ఒకటి బుద్ధి, ఒకటి జీవుడు అని అనుకోవాలా? ఆ విధంగా నిర్దేశించబడుతూ ఉన్నదా? లేకపోతే ఒకటి జీవుడు, ఒకడు పరమాత్మ ఇవే. ఇంతకీ ఏదనుకోవాలి ఇది? మన ప్రశ్న. యది బుద్ధిజీవౌ తతః బుద్ధిప్రధానాత్ కార్యకరణసంఘాతాత్ విలక్షణः జీవः ప్రతిపాదితः భవति. తదపి ఇహ ప్రతిపాదితవ్యం యా ఇయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తి ఇతి ఏకే నాయమస్తి ఇతి చ ఏకే ఏతత్ విద్యాం అనుశిష్టః త్వయా అహం వరాణాం ఏషః వరః తృతీయః అని మనం ఇప్పుడే చూసుకున్న కఠోపనిషత్తులో 20వ శ్లోకం ఏదున్నదో ఇక్కడ వరాణాం ఏషః వరః తృతీయః అని ఏతత్ విద్యాం ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. త్వయా నీ చేత అహం నేను అనుశిష్టః అనుశిష్టం అనుశాసనము శిక్షణ పొందాలి నీ వల్ల తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని ఉన్నది కదా ఇప్పుడు. యది ఒకవేళ ఇది ఒకటి బుద్ధి, ఒకటి జీవుడు అనుకుందాం అనుకో. తతః అప్పుడేమవుతుందంటే బుద్ధి ప్రధానాత్ కార్యకరణ సంఘాతాత్. బుద్ధి ప్రధానంగా కార్యకరణ సంఘాతము. బుద్ధి అంటే ఏమి? ఏదో కార్యం అంటే శరీరము, కరణాలంటే ఉపకరణాలు, ఇంద్రియాలు మొదలైనవి. దేహేంద్రియాల సంఘాతమే గదా ప్రధానంగా బుద్ధి. అది వీటిని నడిపిస్తూ ఉంటుంది. ఆ లక్షణంతో ఉంటుంది. ఇప్పుడు దానికి విలక్షణంగా ఉన్నది జీవుడు అని ఒకవేళ ప్రతిపాదించాం అనుకోండి. ఆ రకంగా ప్రతిపాదించబడి భవతి ఉంటే తదపీహ ఏమి ప్రతిపాదించింది మళ్ళీ మనకు కఠోపనిషత్? ప్రేతే ఆ మనుష్యుడు వెళ్ళిపోతే మనుష్యే ప్రేతే ఒక విచికిత్స ఒక సందేహం. ఏకే అస్తి కొంతమంది ఉన్నది అంటారు. కొంతమంది నాయం లేదు అంటారు. దీని గురించి తెలుసుకోవాలని ఉన్నది ఇది పృష్టత్వాత్ అని స్పెసిఫిక్‌గా అడగడం వల్ల ఆత్మ గురించి చెప్పబడుతూ ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రశ్నే ఆత్మ గురించి. అది ఒకటి ఉన్నది అంటారు. కొంతమంది లేదు అంటారు.
లేదా ఇంకొక రకంగా చూద్దాము. అధ జీవ పరమాత్మానౌ తతః జీవాత్ విలక్షణః పరమాత్మా ప్రతిపాదితః భవతి. తదపి ఇహ ప్రతిపాదితవ్యం అన్యత్ర ధర్మాత్, అన్యత్ర అధర్మాత్, అన్యత్ర అస్మాత్, కృతాకృతాత్, అన్యత్ర భూతాత్ చ భవ్యాత్ చ యత్తత్ పశ్యసి తద్విదా ఇతి పృష్టత్వాత్. ఒకవేళ అధ జీవుడు ఒకటి, పరమాత్ముడు ఒకటి 2 అందులో ప్రవేశించాయి అనుకుందాం అనుకో. ఆ ప్రవేశించిన గుహలో ప్రవేశించిన వాటిలో ఒకటి జీవం, ఒకటి పరమాత్మ అనుకుందాం అనుకో. తతః అప్పుడు జీవాత్ విలక్షణః జీవానికి విలక్షణంగా ఉన్నది పరమాత్మ అని ప్రతిపాదించవలసి వస్తుంది. అటువంటి స్థితిలో తదపి ప్రతిపాదయితవ్యం అక్కడేం ప్రతిపాదిస్తున్నది? ఒకటున్నది ధర్మానికి వేరుగా, అధర్మానికి వేరుగా, అన్నింటికి వేరుగా, కృతానికి వేరుగా, అకృతానికి వేరుగా, భూతానికి అంటే జరిగిపోయిన దానికి, భవ్యానికి జరగవలసిన దానికి, అన్నింటికి వేరుగా ఉండి ఏదైతే చూస్తూ ఉంటుందో, తెలుసుకుంటూ ఉంటుందో అటువంటిది ఒకటున్నది అని చెప్తూ ఉన్నది గదా! కాబట్టది జీవ లక్షణానికి వేరుగా, విలక్షణంగా ఉన్న పరమాత్మ లక్షణం అయిండొచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రకంగా అనుకుంటే దానికి సంబంధించి ఒక మంత్రం ఓ చోటుంది. బుద్ధి, జీవుడు అనుకుంటే దానికి సరిపోయే విధంగా ఒక మంత్రముంది. జీవుడు, పరమాత్మ అనుకోవాలనుకుంటే దానికి తగిన విధంగా మనకు అర్థం చెప్తూ ఉన్న ఒక మంత్రముంది అందులోనే. కాబట్టి మనకిప్పుడు ఒక ప్రశ్న. అత్ర ఆహ ఆక్షేప్త ఆక్షేపణ చేసేవాడు ప్రతిపక్షంలోని వాడు ఏం చెప్తున్నాడంటే, ఉభవపి ఏతౌ పక్షౌ న సంభవతః 2 గావని చెప్తున్నాడు. మన పూర్వపక్షి ఏమంటున్నాడంటే, 2 గావు. బుద్ధి, జీవుడు అన్న 2 అందులోకి ప్రవేశించాయి అని అనుకోలేము. జీవుడు, పరమాత్మ ప్రవేశించాయి అని అనుకోలేము. 2 పక్షాల్లో గూడా అది అసంభవము, కుదరదు అని చెప్తున్నాడు. ఎందుకు అంటే, ఋతపానం కర్మఫలోపభోగః సుకృతస్య లోకే ఇతి లింగాత్. తచ్చ చేతనస్య క్షేత్రజ్ఞస్య సంభవతి న అచేతనాయాః బుద్ధేః. ఋతపానం చెయ్యాలి గదా! ఇప్పుడు ఋతం పిబతి అన్నప్పుడు కర్మ ఫలాలను ఉపభోగించాలి అంటే అనుభవించాలి. ఎందుకు అంటే సుకృతస్య లోకే అన్నది గదా! అది చేసిన కృతమైన ఏవో సుకృతాలో, దుష్కృతాలో ఉంటే వాటికి సుఖమో, దుఃఖమో, పాపమో, పుణ్యమో ఉంటే వాటిని అనుభవించవలసి ఉంటుంది. అది ఈ లోకంలో అంటే దేహంలో ఉండి వాటిని అనుభవించాలి అని ఒక లింగము అంటే గుర్తు చెప్పారు గదా! ఈ మాటను బట్టి మనకేం తెలుస్తుంది తచ్చా చేతనస్య అంటే అక్కడ ఉన్న చేతనుడు నువ్వు బుద్ధి, జీవుడు అన్నావనుకో. జీవుడంటే క్షేత్రజ్ఞుడు అనుకుందాం. ఇప్పుడు ఆ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు ఈ విధంగా కర్మ ఫలాలని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి అది సంభవం. అది పర్వాలేదు. అది ఒప్పుకోవచ్చు. అచేతనమైన బుద్ధి ఎట్లా అనుభవిస్తుంది? కాబట్టి అవి 2 అనుభవిస్తున్నాయి అని చెప్తే, ఒకటి అనుభవించే పోనీ జీవుడు ఉన్నా గూడా, అనుభవానికి అర్హత లేని అచేతనమైన జడ పదార్థం బుద్ధి ఒకటుంది గదా! ఒకటి జడ పదార్థం, ఒకటి అచేతనమైన బుద్ధి, ఒకటి చేతనమైన ఏదో జీవాత్మ 2 ఉంటే, ఆ 2 ఆ సుకృతాన్ని అనుభవిస్తున్నాయి అన్నది ఎట్లా కుదురుతుంది? కుదరదు గదా! పిబంతౌ ఇతి చ ద్వివచనేన ద్వయోః పానం దర్శయతి శృతిః మన వేదము, మన మంత్రము పిబంతౌ 2 అనుభవిస్తున్నాయి అని ద్వివచనంలో చెప్పింది గదా! రెండింటి గురించి. ద్వయోః పానం దర్శయతి 2 అనుభవిస్తున్నాయని చూపించింది. ఒక్కటే అనుభవించగలదు. ఒకటే అనుభవించడానికి కుదరదు. చేతనం గాదు. అతః బుద్ధి క్షేత్రజ్ఞ పక్షః తావత్ న సంభవతి. అందుకని బుద్ధి క్షేత్రజ్ఞుడు అన్న పక్షము పని చెయ్యదు. అతః ఏవ క్షేత్రజ్ఞ పరమాత్మ పక్షః అపి న సంభవతి. పోనీ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు, పరమాత్మ అనుకుందామంటే ఆ పక్షంలో గూడా అది పనిజేయదు. ఎందుకు? చేతనే పరమాత్మని అంటే
ఇప్పుడు బుద్ధి అంటే అచేతనం కాబట్టి, ఒకటి అచేతనము, ఒకటి చేతనమైనవి 2 అనుభవించడానికి కుదరదు కాబట్టి నువ్వు కాదంటున్నావు. జీవాత్మ, పరమాత్మ అనుకుందామనుకో. 2 చేతనమే గదా! అప్పుడు 2 అనుభవించొచ్చు కదా! అంటే రెండెట్లా అనుభవిస్తాయి? పరమాత్మకు అనుభవం లేదని చెప్తుంది గదా! మళ్ళీ మనకు మంత్రవర్ణము. చేతనే పరమాత్మని ఋతపాన అసంభవాత్ అనస్నన్ అన్యః అభిచాకసీతి మంత్రవర్ణాతీతి. ఒకవేళ పరమాత్మ చేతనం అయినా కూడా ఋతపానం చేయడం అంటే సుఖదుఃఖ భోగాలు, పాపపుణ్య ఫలితాలు అనుభవించడం అన్నది అసంభవం లేదు గదా! మనకే ఈ మంత్రవర్ణం ఏం చెప్తుంది? అనస్నన్ అనుభవించకుండా అన్యము రెండో పక్షి అభిచాకసీతి ఊరికనే చూస్తూ ఉంటుంది అని కదా చెప్పింది. కాబట్టి ఇవి 2 చేతనమై కూడా పని చెయ్యదు ఆ పద్ధతి. అందులో ఒకటి చేతనము, ఒకటి అచేతనమైన పని చెయ్యదు. ఎందుకు అంటే 2 అనుభవించాలి. 2 చేతనమవ్వాలి, 2 అనుభవించాలి. అటువంటి 2 చేతనమై 2 అనుభవించే 2 ఒక్క శరీరంలో ఉండడం కుదరదు. మరి ఏమి చెప్తున్నది ఇక్కడ మంత్రం మనకు? అని మన ప్రశ్న. అత్ర ఉచ్యతే. దాని గురించి ఇంకా ఆలోచిద్దాం కూర్చొని జాగ్రత్తగా. నయేషః దోషః. ముందొకటి చూద్దాము. అసలు బుద్ధిని పక్కన పెడదాం. అచేతనమైన బుద్ధిని పక్కన పెట్టి, ఒకటి క్షేత్రజ్ఞుడు, ఒకటి పరమాత్మ అనుకుందాం. ఒకటి జీవ, ఒకటి పరమాత్మ. ఈ 2 చేతనమే. అయితే పరమాత్మ అనుభవం లేదు గదా! భోక్త గాదు గదా! జీవాత్మే గదా భోక్త అని మనకిప్పుడు ప్రశ్న. ముందు దీని గురించి ఆలోచన చేద్దాం. చాలా ప్రశ్నలున్నాయి. కాబట్టి అన్నీ ఒకటేసారి ఎట్లా చేస్తాము? ఒక్కొక్కటి జాగ్రత్తగా చేద్దాం. ఒకవేళ క్షేత్రజ్ఞుడు, పరమాత్మ 2 అందులో ఉన్నాయి. అనుభవిస్తూ ఉన్నాయి అని చెప్తే గూడా దోషమేమీ లేదు. ఎందుకు? ఛత్రిణః గచ్చంతీతి ఏకేనాపి ఛత్రిణా బహూనాం ఛత్రిత్వ ఉపచార దర్శనాత్. ఎవడో ఒకడు ఛత్రిణః ఒక గొడుగు పట్టుకొని పోతున్నాడనుకోండి. వాడితో పాటు చాలా మంది మనుషులు వెళ్తున్నారు. కానీ వాళ్ళేమి గొడుగులు పట్టుకోలేదు. అందులో ఎవడో ఒకడు గొడుగు పట్టుకున్నాడు. చాలా మంది కలిసి వెళ్తున్నారు. అయితే మనము దూరం నుంచి చూస్తూ ఉన్నాం. పక్కన వాడికి చెప్పాలనుకోండి. మనం ఏం చెప్తాము? అదిగో గొడుగు పట్టుకొని వెళ్తున్న వాళ్ళలో అంటాం గదా! అందులో ఒక్కడే గొడుగు పట్టుకున్నా గూడా, అటునుంచి వెళ్తున్న వాళ్ళందరిని అదిగో గొడుగు పట్టుకొని వెళ్తున్న వాళ్ళలో అని చెప్తాము. ఆ రకంగా చెప్పినప్పుడు అందరూ గొడుగు పట్టుకోవాలని రూల్ లేదు. అందులో ఒక్కడు పట్టుకున్నాడు. ఆ వైపు వాడితో పాటు గొడుగు పట్టుకున్న వాడితో పాటు వెళ్తున్న వాళ్ళు అని చెప్పినప్పుడు, అందులో ఎట్లా తప్పుండదో, అట్లానే ఇద్దరుంటారు అని చెప్పిన తర్వాత అనుభవిస్తున్నారు అని చెప్తే, అందులో ఒకడే అనుభవిస్తున్నాడు, ఒకడు అనుభవించకపోయినా గూడా కలిపి చెప్పొచ్చు. దానిదేముంది పెద్ద దోషమేం లేదు. ఏవం ఏకేనాపి పిబతా ద్వౌ పిబంతౌ ఉచ్చేయాతాం. ఆ విధంగానే అసలు అనుభవిస్తున్నది ఏకం ఒకటే అయినా గూడా, ద్వౌ పిబంతౌ ఇద్దరు అనుభవిస్తున్నారు అని చెప్పొచ్చు. దోషమేమీ లేదు. యత్వా జీవః తావత్ పిబతి ఈశ్వరః తు పాయయతి. ఇంకొక రకంగా చూద్దాం. అందులో జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు. పరమాత్మ ఊరికనే చూస్తూ ఉన్నాడు. అయినా గూడా 2 అనుభవిస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ గొడుగు ఎగ్జాంపుల్ లాగా. అట్లా గూడా నువ్వు ఒప్పుకోనంటావా? సరే ఇంకో రకంగా చెప్తాను. లేకపోతే జీవుడేమో తావత్ పిబతి అనుభవిస్తూ ఉంటే, ఈశ్వరుడేమో పాయయతి అనుభవింప చేస్తున్నాడు అంటాను. అయితే ఏమిప్పుడు? ఒకడు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకడు అనుభవింప చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని కలిపి చెప్పేటప్పుడు అనుభవిస్తున్నారు అని చెప్పొచ్చు గదా! పాయయన్నపి పిబతీతి ఉచ్యతే. అనుభవింప చేస్తున్న వాడిని గూడా అనుభవిస్తున్నాడని చెప్పొచ్చు. ఒకడు అనుభవింప చేస్తున్నాడు. ఒకడు అనుభవిస్తున్నాడు. ఇద్దరు కలిపి అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. పాచయితః అపి ప్రకృత్వ ప్రసిద్ధి దర్శనాత్. ఎందుకు అంటే వంట చేసేవాడు ఒకడుంటాడు. వండింది తినేవాడు ఒకడుంటాడనుకోండి. వాళ్ళిద్దరూ అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరు తింటున్నారు అని చెప్పొచ్చు. ఒకడు చేసి పెడుతున్నాడు. ఒకడు తింటున్నాడు. వాళ్ళు తింటున్నారు అని చెప్పొచ్చు. అట్లానే ఇక్కడ ఈశ్వరుడు అనుభవింప చేస్తున్నాడు. జీవుడు అనుభవిస్తున్నాడు అని వేరు చేసి చూపించకుండా
అనుభవిస్తున్నారు అంటే ఒకడు అనుభవింప చేస్తున్నాడు, ఒకడు అనుభవిస్తున్నాడని మనం అర్థం జేసుకోవచ్చు. పోనీ ఈ రకంగా గూడా ప్రసిద్ధంగా మనకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇంకొకటి చూసుకోవచ్చు. లేదా నేను ఒప్పుకోను జీవేశ్వరులు వాళ్ళిద్దరు అని నువ్వంటావా? పోనీ బుద్ధి క్షేత్రజ్ఞం పట్టుకుందాం పట్టు. చేతన, అచేతనం ఈ ద్వయాన్ని జూద్దాము. ఇట్లా కూడా పనిజేస్తుంది. ఒకటి అనుభవించదు గదా! అచేతనము బుద్ధి. ఒకటి చేతనం గదా జీవుడు. కాబట్టి అనుభవించనిది ఒకటి, అనుభవించేది ఒకటి అయితే రెండిటిని కలిపి అనుభవిస్తున్నాయి అని ఎట్లా చెప్తావు అంటే, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బుద్ధి క్షేత్రజ్ఞ పరిగ్రహః అపి సంభవతి. అది కూడా కుదురుతుంది. ఈ రకంగా జూసినా గూడా పర్వాలేదు. కరణే కర్తృత్వ ఉపచారాత్. ఒక్కొక్కసారి ఉపకరణాలుంటాయి. టూల్స్. అవి కర్తకి ఉపచారంగా హెల్ప్ చేస్తాయి. ఏధాంసి పచ్చంతీతి ప్రయోగ దర్శనాత్. ఒక ఏదో వంట చేసే మనిషి ఉన్నాడు. ఆయన వంట చేస్తున్నాడనుకోండి. ఆయన వంట చేస్తూ ఉన్నప్పుడు ఎండు కర్రల్ని బెట్టి వంట చేస్తూ ఉన్నాడు. అప్పుడేం జెప్పొచ్చు? మనం ఒక్కొక్కసారి ఆ ఎండు కర్రలు వంట బాగా చేశాయి అని చెప్పొచ్చు. వంట ఎండు కర్రల వల్ల చాలా బాగా జరిగింది అని చెప్పొచ్చు. అంటే ఆ కర్రలే వంట చేసినట్టు గూడా మనం జెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి కరణాలను గూడా కర్తలాగా జెప్పొచ్చు మనము. ఆ రకంగానే మనం ఇక్కడ బుద్ధి ఉపకరణంగా ఉండి, జీవుడికి అనుభవాన్ని ఇస్తూ ఉన్న సమయంలో కూడా ఆ 2 కలిసి అనుభవిస్తున్నాయని జెప్పొచ్చు. ఆ 2 అనుభవిస్తున్నాయి అనొచ్చు. నచ్చ ఆధ్యాత్మ అధికారే అన్యౌ కౌచిద్వావృతం పిబంతౌ సంభవతః తస్మాత్ బుద్ధిజీవౌ స్యాతాం జీవ పరమాత్మానౌ వా ఇతి సంశయః. ఆధ్యాత్మిక అధికారము అంటే అధికరణము ఆ సెక్షన్‌లో ఉన్నాం గదా! ఆ ప్రకరణంలో ఆత్మ అన్న విషయం గురించి చర్చిస్తూ ఉన్న ప్రకరణంలో ఉన్నప్పుడు ఆత్మ కాక అన్యౌ కౌచిత్ అది కాక ఇంకేదో అక్కడ వ్యావృతం చెప్పబడ్డది ఇక్కడ తినబడుతూ ఉన్నది. తింటూ ఉన్నది, అనుభవిస్తూ ఉన్నది అని చెప్పడము సంభవతః కుదరదు. చెప్తూ ఉన్న అధికరణము ప్రకరణమే ఆత్మ గురించి కాబట్టి ఆత్మే అనుభవిస్తుందనే చెప్పవలసి వస్తుంది. ఆ ఆత్మ బుద్ధి గావచ్చు, జీవుడు గావచ్చు, పరమాత్మ గావచ్చు, అది చైతన్యం గావచ్చు, అచేతనం కావచ్చు. అది ఊరికే చూస్తూ ఉండొచ్చు, యాక్చువల్‌గా అనుభవిస్తూ ఉండొచ్చు, లేదా అనుభవించడానికి సహాయం చెయ్యొచ్చు. కానీ ఏదైనా సరే అది ఆత్మ ప్రకరణంలో ఉన్నాము. ఏదైనా పర్వాలేదు. తస్మాత్ బుద్ధిజీవులైనా చెప్పుకోవచ్చు, జీవ పరమాత్మలైనా చెప్పుకోవచ్చు. కానీ ఏది అని ఇప్పుడు మనకు సంశయము. మరైతే కిం తావత్ ప్రాప్తం ఏమి నిర్ణయించాం ఇంతకి ఆ రెండిట్లో ఏదిప్పుడు? ముందు బుద్ధి క్షేత్రజ్ఞుడు అని మొదలు పెడదాము. బుద్ధి క్షేత్రజ్ఞౌ ఇతి అని అనుకుందాము. ఇందులో ఏమైనా మనకు కష్టము, ఇబ్బందులు ఉన్నాయంటే అప్పుడు జీవాత్మ, పరమాత్మ అని ట్రై చేద్దాము అని ఇక్కడి నుంచి మొదలుపెడుతున్నాము. కుతః ఎందుకని బుద్ధి క్షేత్రజ్ఞుడని కనిపిస్తుంది అంటే, గుహాం ప్రవిష్టౌ అన్నది గదా! గుహలోకి 2 ప్రవేశించాయి అని విశేషణం చూపించింది కదా! యది శరీరం గుహా యది వా హృదయం ఉభయధా అపి బుద్ధి క్షేత్రజ్ఞౌ గుహాం ప్రవిష్టౌ ఉపపద్యతే. గుహ అన్నదది. గుహ అన్నాక అది హృదయం అని చెప్పలేదు. మనం అప్పటినుంచి దాన్ని హృదయం అనుకుంటున్నాం గానీ, ఎందుకంటే వేరే చోట్ల మళ్ళీ అది హృదయం అని చెప్తూ ఉంటుంది. వేరే వేరే ఉపనిషత్తుల్లో గూడా ఉన్నాయి గాబట్టి. అసలు టెక్నికల్లీ ఇక్కడ కఠోపనిషత్తు ఊరికనే అది గుహ అన్నది. గుహలోకి ప్రవేశించాయి 2 అని జెప్పింది. కాబట్టి గుహ అంటే శరీరం అనుకున్నా పర్వాలేదు. ఎదివా లేకపోతే హృదయం అనుకున్నా పర్వాలేదు. శరీరంలోకి ప్రవేశించినా, హృదయంలోకి ప్రవేశించినా ఉభయధా అపి 2 విధాలుగా కూడా బుద్ధి క్షేత్రజ్ఞుడు అని 2 ఆ గుహలోకి ప్రవేశించాయి అన్నది ఉపపద్యతే అది కుదురుతుంది. నచ సతి సంభవే సర్వగతస్య బ్రహ్మణః విశిష్ట దేశత్వం యుక్తం కల్పయితుం. ఇప్పుడు బుద్ధి క్షేత్రజ్ఞుడు అని చెప్పుకుంటే, బుద్ధి గూడా శరీరంలోకి ప్రవేశించొచ్చు. క్షేత్రజ్ఞుడు జీవుడు గూడా
శరీరంలోకో, గుహలోకో, మన హృదయంలోకో ప్రవేశించొచ్చు. కానీ జీవాత్మ, పరమాత్మ అనుకోవడానికి కుదరదు. జీవాత్మ ప్రవేశించొచ్చు. నో ప్రాబ్లమ్. సర్వగతమై ఉన్న పరబ్రహ్మము ఒక విశిష్టమైన దేశం, ఒక స్పెసిఫిక్ ప్రదేశంలోకి ప్రవేశించి అక్కడే ఉన్నాడు అని చెప్పడానికి, అని కల్పించడానికి కుదరదు. జీవాత్మ, పరమాత్మలైతే ఆ 2 అందులోకి దూరేయి, అందులో ప్రవేశించాయి అని చెప్పడానికి కుదరదు. జీవాత్మ దూరొచ్చు కావాలంటే. పరమాత్మ అంతటా సర్వవ్యాపకమై ఉండగా, ఇందులోకి వెళ్ళిందని ఎట్లా చెప్తాము? కాబట్టి పరమాత్మలు గాదు. ఆ 2 అందులోకి ప్రవేశించింది. బుద్ధి, జీవులు అనుకుందాము. అది మా జవాబు. ఎందుకంటే అందుకని. అదొక కారణము. ఇంకొక కారణం జూపిస్తాము. సుకృతస్య లోకే అని కూడా చెప్తున్నది గదా! ఇతి చ కర్మగోచర అనతిక్రమం దర్శయతి. ఏదో కృతము చేసుకున్న కర్మల వల్ల కలిగిన వాటిని అనుభవించడం కోసం ఈ లోకం అంటే ఇక్కడ ఏదో దేహం అనుకుందాము జన్మ. అందులోకి వచ్చింది అని చూపిస్తున్నదది అని దర్శయతి. కర్మ గోచర అనతిక్రమం. కర్మను తప్పించుకోలేక జన్మలోకి వచ్చింది అని చూపిస్తున్నది గదా! పరమాత్మకేముంది అట్లా పాపము? పరమాత్మ తు న సుకృతస్య వా, దుష్కృతస్య వా గోచరే వర్తతే. పరమాత్మకు సుకృతము లేదు, దుష్కృతము లేదు. దానికి లొంగి ప్రవర్తించే ప్రశ్నే లేదు. అటువంటి ప్రవర్తనే లేదు గాబట్టి. అందుకని ఇక్కడ జీవాత్మ, పరమాత్మ గాదు, బుద్ధి, క్షేత్రజ్ఞుడని తీసుకుందాం. తర్వాత న కర్మణ వర్ధతే న ఉకనీయానితి శృతేః. ఏ కర్మల వల్ల పరమాత్మ వృద్ధి చెందేది లేదు, కృశించిపోయేది లేదు, క్షయమయ్యేది లేదు. కర్మల వల్ల వృద్ధి లేదు, క్షయము లేదు పరమాత్మకు అని శృతే చెప్పింది గదా పాపం. పైగా ఛాయా తపౌ ఇతి చ చేతనాచేతనయోః నిర్దేశః ఉపపద్యతే. ఛాయ, ఆతపము అని చెప్పిందది. అంటే వెలుగు, దాని నీడ అని. వెలుగు, నీడ దేనికి కుదురుతాయి? 2 చేతనాలకు కుదరవు మళ్ళీ. నీడ అంటే అచేతనం గదా! నీడ అచేతనమైనది గాబట్టి బుద్ధిని బెట్టుకుందాం. అచేతనమైన బుద్ధి నీడ అన్న దాంట్లోకి ఛాయలోకొస్తుంది. ఆతపము, ప్రకాశము చైతన్యవంతమైన జీవుడనుకుందాము. ఈ విధంగా గూడా ఈ మూడో రకంగా గూడా ఇక్కడ బుద్ధి, క్షేత్రజ్ఞుడు, బుద్ధి, జీవుడు అంటేనే బుద్ధి, జీవులు మాత్రమే అందులో ప్రవేశించాయంటే అన్ని విధాలుగా మన వేదం, ఉపనిషత్తు చెప్పిన మంత్రం పనిజేస్తుంది. ఛాయాతపవత్ పరస్పర విలక్షణత్వాత్. ఛాయ, నీడ, వెలుగు 2, ప్రకాశము, దాని నీడ 2 పరస్పర వ్యతిరేకం కదా! విలక్షణంగా ఉంటాయి. కాబట్టి ఒకటి చేతనము, ఒకటి అచేతనము అయిందనుకో, ఒకటి బుద్ధి, ఒకటి జీవుడు అయితే, బుద్ధి, జీవులు చేతన, అచేతనాలు ఏదో ప్రకాశము, దాని నీడలాగా సరిగ్గా సరిపోతుంది. తస్మాత్ బుద్ధి జీవౌ ఇహ ఉచ్యయాతాం ఇతి ప్రాప్తే. కాబట్టి మేమేమంటున్నామంటే, ఇక్కడ చెప్పబడ్డది బుద్ధి, జీవులే అని ప్రాప్తించగా, అని ఇంక చివరికి దాన్ని ఫైనలైజ్ చేసుకుందామని అనుకుంటూ ఉండగా, భ్రూమః ఇంక మనం లేస్తాము చెప్పడానికి. విజ్ఞానాత్మ పరమాత్మానౌ ఇహ ఉచ్చేయాతాం. ఇక్కడ చెప్తున్నది విజ్ఞానాత్మ. విజ్ఞానాత్మ అన్నా, క్షేత్రజ్ఞుడు అన్నా, జీవాత్మ అన్నా, జీవుడు అన్నా, శారీరి అన్నా అదే. కాక పరమాత్మ. ఈ రెండే ఉన్నాయి అక్కడ. చెప్పబడ్డది బుద్ధి, జీవులు గాదు. చెప్పబడ్డది జీవ పరమాత్ములు అని చెప్తున్నాము. అంటే కస్మాత్, ఎందుకు, నీ ఎక్స్‌ప్లనేషన్ ఏమి అంటే చెప్తాను విను. ఆత్మానౌ హి తౌ ఉభవపి చేతనౌ సమాన స్వభావౌ. 2 చేరాయి అని చెప్పిందది. 2 అని చెప్పాలి అంటే రెండింటికి సమాన స్వభావం ఉండాలి. ఒకటి జడము, ఒకటి చేతనము, ఒకటి వెలుగు, ఒకటి నీడ, పరస్పర విరుద్ధము ఉన్నవి కలిపెట్లా చెప్తారు? అక్కడ 2 ఆత్మలు ప్రవేశించాయి అంటే 2 చేతనమయ్యే ఉండాలి. సమానమైన స్వభావంతోటే ఉండాలి. కాబట్టి జీవాత్మ, పరమాత్మే అని చెప్పుకోవాలి మనము. సంఖ్యాశ్రవణే చ సమాన స్వభావేష్యేవ లోకే ప్రతీతిః దృశ్యతే.
ఏదైనా ఒక సంఖ్య చెప్పినప్పుడు సమానమైన స్వభావం ఉన్న వాటిని కలిపి గ్రూప్ చేస్తాము. ఒక గ్రూప్‌లో ఒక నంబర్ చెప్పి ఒక గ్రూప్ చెప్పామంటే, ఆ గ్రూప్‌లో అన్నింటికి అదే లక్షణం ఉండాలి. రకరకాలపు వాటిని ఒక గ్రూప్‌లో పెట్టం గదా! ఒక నంబర్ చెప్పామంటే, ఆ గ్రూప్‌లో అన్నీ అట్లాంటి స్వభావంతోటే ఉండాలి మరి. ఇది లోకంలో గూడా చాలా ప్రసిద్ధంగా మనకు తెలిసిన విషయమే గదా! అయినా గూడా ఎగ్జాంపుల్ చెప్తాను. అస్య గోః ద్వితీయः అన్వేష్టవ్యः ఇతి ఉక్తే, గౌః ఏవ ద్వితీయः అన్విష్యతే నా అశ్వः పురుషः వా. అదిగో ఈ గోవుకు రెండో దాన్ని వెతకాలి అన్నామనుకోండి. ఈ ఆవుకు ఇంకో దాన్ని వెతకాలి అంటే, ఇంకో ఆవునే వెతుకుతాము. ఇంకొక గుర్రాన్నో, ఇంకొక మనిషినో వెతకం గదా! ఈ ఆవుకి ఇంకో దాన్ని వెతకాలి అంటే, ఆ ఆవుకి ఇంకొక ఆవును వెతకాలి అని అర్థము. తదిహ ఋతపానేన లింగేన నిశ్చితే విజ్ఞానాత్మని ద్వితీయ అన్వేషణాయాం సమాన స్వభావః చేతనః పరమాత్మ ఏవ ప్రతీయతే. అందుకని ఇక్కడ ఋతపానేన ఏదో అనుభవించడం అనేది ఒకటున్నది గాబట్టి పని. ఆ లింగం ఆ గుర్తు జెప్పారు గాబట్టి, మనం నిశ్చయించుకున్నదేంటి? అదేమో విజ్ఞానాత్మ అయి ఉండాలి. ఎందుకు అంటే, అనుభవం లేని బుద్ధిని మనం వాడుకోలేము గాబట్టి ఇక్కడ, అనుభవం లేని బుద్ధిని పక్కన బెట్టి, ఉపకరణాలను, కర్రలను వాటన్నిటిని పక్కన బెట్టి, అనుభవానికి అవకాశం ఉన్న విజ్ఞానాత్మని మనం ఇక్కడ తీసుకుంటే, ద్వితీయం ఇంకొకటి గావాలి అంటే, మనం ఆ రకంగా అన్వేషిస్తూ వెళ్తే రెండోది ఇట్లాడిదే ఇంకొకటి రెండోది ఏమి ఉన్నది అని చూస్తే, ఈ ఆత్మకి విజ్ఞానాత్మకి సమానమైన స్వభావంతో ఉన్నది, చేతనంతో ఉన్నది పరమాత్మే ప్రతీయతే కనిపిస్తుంది మరి. కాబట్టి జీవాత్మ, పరమాత్మ రెండున్నాయి. అందులోకి ప్రవేశించాయని చెప్పుకోవాలి మనము. నను ఉక్తం గుహాహితత్వ దర్శనాత్ న పరమాత్మ ప్రత్యేతవ్యః ఇతి. గుహాహితత్వ దర్శనాత్ ఏవ పరమాత్మ ప్రత్యేతవ్యః ఇతి వదామః. నేనిందాకేమి జెప్పాను సిద్ధాంతి నీకు? చాలా క్లియర్‌గా పరమాత్మ ఈ గుహలోకి దూరడం అన్నది ఉండదు. 2 ప్రవేశించాయి అంటే 2 అందులోకి ప్రవేశించాలి. పోనీ జీవాత్మ ప్రవేశించడం ప్రాబ్లమ్ లేదు. పరమాత్మ అందులోకి ఎట్లా ప్రవేశిస్తుంది అంతటా ఉన్నది అని నేను నీకు ఆల్రెడీ జెప్పాను గదా! అని గుహలోకి ప్రవేశించడం అన్నది కుదరదు అని చెప్తే, గుహలోకి ప్రవేశిస్తుంది అనే నేను చెప్తాను. పరమాత్మ గుహలోకి ప్రవేశించడం అన్నది ఎక్కడ పడితే అక్కడ ఉన్నది మనకు. లేదు గాదు ఉన్నది అని చెప్తాను. గుహాహితత్వం తు స్మృతిషు అసకృత్ పరమాత్మనః ఏవ దృశ్యతే. అసకృత్ మాటి మాటికి మన శృతి, వేదము, మన స్మృతి, పురాణాలు, శాస్త్రాలు అన్నీ గూడా గుహాహితత్వము గుహలోకి ప్రవేశించింది పరమాత్మ అనే చెప్తూనే ఉంటుంది. ఎన్ని మంత్రవర్ణాలున్నాయి. గుహాహితం గహ్వరేష్టం పురాణం అని కఠోపనిషత్తులోనే ఉన్నది మళ్ళీ. రెండో వల్లిలో గుహాహితం గహ్వరేష్టం గహ్వరంగా బాగా చీకటిగా ఉన్న దాంట్లో అటువంటి గుహలో అహితమై ఉన్నది ఆ పురాణమైన ఒక తత్వము అని కఠోపనిషత్తులోనే చెప్పే మన మృత్యువు చెప్పారా లేదా నచికేతుడికి కాక. యః వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్నితి తైత్తిరీయోపనిషది. ఆ గుహలో, ఆ పరమంలో, ఆ వ్యోమన్ నిహితమై ఉన్నది అని ఎవడైతే తెలుసుకుంటాడో అని తైత్తిరీయోపనిషత్తులో గూడా ఉన్నది. ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం అని మళ్ళీ ఇత్యాద్యాసు ఆ గుహలోకి ప్రవేశించిన ఆత్మను అన్వేషించు అని గూడా ఉన్నది. గుహలోకి ప్రవేశించిన ఆత్మే అది పైగా మామూలు ఆత్మ గాదు పరమాత్మ అని ప్రతి చోట మనకు వేదం చెప్తూ ఉన్నది గాబట్టి, పరమాత్మ ఎట్లా ప్రవేశిస్తుంది? ప్రవేశించదు కాబట్టి అది పరమాత్మ గాదు అని నువ్వు నిర్ణయించడానికి లేదు. నువ్వెవరు చెప్పడానికి? వేదమే జెప్పింది చాలా చోట్ల. పైగా మేము గూడా దానికి చాలా క్లారిఫికేషన్ అంతా ఇచ్చాం ఇంతకు ముందు గూడా. అంతటా ఉన్నది అందులో కూడా ఉంటుంది. ఇంత చిన్న విషయం అర్థం జేసుకోకుండా ఉన్నావు. సర్వగతస్యాపి బ్రహ్మణः ఉపలభ్యర్థः దేశవిశేష ఉపదేశः న విరుధ్యతే ఇతి ఏతత్ అపి ఉక్తం ఏవ. సర్వగతమై ఉన్న పరబ్రహ్మము
ఫలాని ప్రదేశంలో లభిస్తుంది వెళ్లి చూసుకో అని ఉపదేశం చేసే సమయంలో ఒక ప్రదేశాన్ని విశేషంగా స్పెసిఫిక్‌గా చూపించడము ఉంటుంది. ఉపాసన కోసము అంతటా ఉన్న పరమాత్మను ఇక్కడ నువ్వు ధ్యానం చేసి తెలుసుకుంటూ ఉండు అని ఒక ఆధారాన్ని చూపిస్తూ ఉన్న సమయంలో ఒక ప్రదేశాన్ని చెప్తూ ఉంటుంది. ఆ విధంగా ఉపదేశిస్తుంది మనకు వేదము. అందుకని దాంట్లో విరోధమేమీ లేదు. అంతటా ఉన్నది అక్కడ గూడా ఉంటుంది. అందులోకి ప్రవేశించిందంటే నీకు ఏమంత కష్టమొచ్చిందిప్పుడు అర్థం జేసుకోవడానికి? సుకృత లోకవర్తిత్వం ఒకటున్నది. మళ్ళీ నువ్వేం చెప్పావు? పరమాత్మకి సుకృతము లేదు, దుష్కృతము లేదు. ఇక్కడ సుకృతాలని అనుభవించాలని రాసిబెట్టుంది కదా! కాబట్టి కుదరదన్నావు గదా! దాని గురించి చెప్దాం పట్టు. సుకృత లోకవర్తిత్వంతో క్షత్రిత్వవత్ ఏకస్మిన్నపి వర్తమానం ఉభయోః అపి అవిరుద్ధం. ఒకడు గొడుగు పట్టుకొని పోతుంటే, అదిగో గొడుగు పట్టుకొని పోతున్న వాళ్ళలో అన్నప్పుడు, అందరూ పట్టుకొని పోతున్నారా? ఒకడు పట్టుకొని పోతున్నాడా గాదు. అసలు ఒకడు పట్టుకున్నా సరే వాడితో పాటు ఉన్న వాళ్ళందరూ అని మనం ఎట్లా చెప్పుకుంటాము అని ఇంతకు ముందే చెప్పా గదా! నేను ఎగ్జాంపుల్. అట్లానే ఉభయోః అపి అవిరుద్ధం. 2 అందులో ప్రవేశించి ఉండడం, అనుభవిస్తూ ఉన్నాయి అని చెప్పడం దానికి విరుద్ధమేమీ లేదు. ఛాయా ఆతపౌ ఇతి అపి అవిరుద్ధం. ఒక్కటి ఛాయగా, నీడగా ఉన్నది, ఒకటి దానికి ప్రకాశంగా ఉన్నది 2 పరస్పర విరుద్ధమైనవి గదా! అని అన్నావు గదా! దానికి గూడా విరుద్ధమేమీ లేదు. ఛాయా అతపవత్ పరస్పర విలక్షణత్వాత్ సంసారిత్వ అసంసారిత్వయోః 2 పరస్పర విరుద్ధమైనవైతే కుదురుతాయి. అందుకని ఒకటి అచేతనమైన బుద్ధిని బెట్టుకుందాము. ఒకటి చేతనమైన జీవుడిని బెట్టుకుందాము. ఎందుకు అంటే ఛాయాతపం అన్నారు గదా! అని నువ్వొకటి చెప్పావు. ఛాయ, ఆతపము వెలుగు, నీడల్లాగా ఈ 2 ఉన్నాయి అని చెప్తే గూడా జీవాత్మ, పరమాత్మకేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకు? ఆ రెండింటికి కూడా జీవాత్మ, పరమాత్మలకి రెండింటికి గూడా పరస్పర విలక్షణం ఒకటున్నది. 2 కొంత తేడాతోటుంటాయి. ఎట్లా అంటే సంసారిత్వం ఒకదానికున్నది, ఇంకొకటి అసంసారి. ఎందుకు సంసారిత్వం జీవుడికి? అవిద్యాకృతత్వాత్ సంసారిత్వస్య. అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల ఒకదానికి సంసారం ఉన్నది అనుకుంటూ ఉంటుంది ఆ జీవ తత్వము. పారమార్థికత్వాత్ చ అసంసారిత్వస్య. పరమార్థతః దానికి ఏమి సంసారిత్వం లేదు. అజ్ఞానం వల్ల ఉన్నది అనుకుంటుంది. ఆ భేదం ఉన్నది గాబట్టి. అది అనుకోవడం వల్లే అది జీవుడయింది. లేకపోతే దానికి భేదమేమీ లేదు. ఉన్నది ఒకటే టెక్నికలీ. కాబట్టి పరస్పర విరుద్ధం కూడా ఏమీ లేదు. అసలా విషయంతోటి వివాదం మనకు లేదు. తస్మాత్ విజ్ఞానాత్మ పరమాత్మానౌ గుహాం ప్రవిష్టౌ గృహ్యతే. కాబట్టి ఆ గుహలో ప్రవేశించినవి 2 విజ్ఞానాత్మ, పరమాత్మ అనే మనము గ్రహించవలసి ఉంటుంది అని మనకు ఆ సూత్రము, దాని భాష్యము చెప్తూ ఉన్నాయి. ఈ మంత్రానికి ఇంత విచారణ చేయవలసి వచ్చింది. మనం అంత జాగ్రత్తగా దాన్ని ఆలోచించుకుని పేరు పెట్టకుండా 2 ఉన్నాయి అందులోకి ప్రవేశించాయంటే 2 ఉండి అందులోకి ప్రవేశించినవి ఏమి ప్రవేశించాయి అందులోకి అని ఇంత జాగ్రత్తగా మనము విచారణ చేసుకొని, ఆ గుహలోకి ప్రవేశించిన 2 జీవాత్మ, పరమాత్మ అని మనము గ్రహించాము. అయినా గూడా మనకు ఇంకా ఏమైనా ప్రశ్నలుంటే మళ్ళీ దాన్ని గూడా క్లారిఫై చేసుకోవాలి. కాబట్టి విశేషణాలున్నాయి. ఆ మంత్రాల్లో విశేషణాలు చూపిస్తూ ఉన్నది మనకు ఉపనిషత్, కఠోపనిషత్. అవి కూడా చూద్దాము. విశేషణం చ విజ్ఞానాత్మ పరమాత్మనోః ఏవ భవతి. విజ్ఞానాత్మకు, పరమాత్మకు రెండింటికి కావలసినన్ని విశేషణాలను చూపిస్తూ ఉన్నది మనకు మన ఉపనిషత్. ఇదే కఠ ఉపనిషత్తులో ఆత్మానం రథినం విద్ధి శరీరం రథం ఏవత్తు అని ఇక్కడే ఉన్నదది. ఆత్మానం రథితం విద్ధి శరీరం రథం. శరీరం ఒకవేళ రథం అనుకుంటే శరీరంలో ఉన్న రధికుడు ఆత్మ. బుద్ధి దానికి సారథి అని విద్ధి. మనసు ప్రగ్రహం దాని పగ్గాలు అని చెప్తూ ఉన్నది గదా! దాన్ని బట్టి చూస్తే కూడా మనకి విశేషణాలు ఎందుకంటే అది విశేషణాలు గూడా వేసి చెప్పింది. కాబట్టి చూద్దాము.
ఆత్మానం రథినం విద్ధి. ఆత్మ అంటే రధికుడు. శరీరమేమో రథము. ఇత్యాదిన పరేణ గ్రంథేన ఇంకా తర్వాత గ్రంథంలో నెక్స్ట్ మంత్రాల్లో మిగిలిన గ్రంథంలో రథి రథాది రూపక కల్పనయా విజ్ఞానాత్మానం రథినం సంసార మోక్షయోః గంతారం కల్పయతి. మిగిలిన గ్రంథంలో తర్వాత మళ్ళీ అదే మంత్రాల్లో చెప్పుకుంటే ఏమొచ్చింది? రధికుడు, రథము అని రూపాలన్నీ కల్పించి విజ్ఞానాత్మని మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్న సమయంలో, ఈ రధికుడు ఏం చేస్తాడు? వాడు రథం ఎక్కి ఇంతకేం చేస్తాడు మనవాడు జీవుడు అంట. సంసార మోక్షయోః గంతారం. సంసారానికి, మోక్షానికి, సంసారానికి, మోక్షానికి మధ్యలో తిరుగుతుంటాడు ఆ రథాన్ని బెట్టుకుని. రథం ఉన్నది అంటే సంసారంలో తిరుగుతుంటాడు. రథం వదిలేస్తే మోక్షం వైపుకెళ్తుంటాడు వాడింకా. తిరుగుతూ ఉంటాడని మనకు కల్పించి చూపించిందా లేదా? సహ అధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో సహ వాడు అధ్వనః పారం. ఈ మార్గానికి పారాన్ని అంటే అవతల వైపును ఆప్నోతి పొందుతాడు. ఈ మార్గం ఉంది గదా! సంసార మార్గం. సంసారానికి, మోక్షానికి మధ్యలో ఉన్న ఏ మార్గం ఉన్నదో దాంట్లో ఈ రథాన్నేసుకొని తిరుగుతుంటాడు మన రధికుడు జీవుడు. అయితే ఎప్పుడు దాని అంచు చివరన చూస్తాడు. దాని పారం చివరికి ఎక్కడికి వెళ్లి ఆయన గమ్యం చేరుతాడు అంటే విష్ణు పదం ఒకటున్నది. ఈ మొత్తం వ్యాపించి, వ్యాపించి, వ్యాపించి ఉన్న ఈ మొత్తం ఏదున్నదో దానికి ఇంకా చివరన ఉన్నది పరమ పదము. అక్కడికి వెళ్లి చేరుతాడు వాడు. ఇది తెలుసుకున్నాడంటే. ఇతి చ పరమాత్మానం గంతవ్యం. అక్కడ అది పరమాత్మనే చెప్తూ ఉన్నది గదా! ఇక్కడ ఈ రథంలో తిరుగుతూ ఉన్నవాడు మనవాడు రధికుడు, జీవుడు. చివరికి వాడు చేరేది పరమాత్మ. తథా తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం పురాణం అధ్యాత్మయోగాదిగమైన దేవం మత్వా ధీరః హర్షశోకౌ జహాతి అని మళ్ళీ మనకు కఠోపనిషత్తే చెప్పింది. చాలా ముఖ్యమైన ఉపనిషత్తు. అసలు ఈ 2 సూత్రాలు చదువుతూ నోట్స్ రాసుకుంటూ ఉన్న సమయంలో నేను ఈ మొత్తం కఠోపనిషత్తుని మొత్తం చదివాను. ఎందుకు అంటే ఇందులో ఏం చెప్తున్నారో అర్థమైతే కదా! ఈ 2 సూత్రాలను విచారణ చేయడము అని. దాని మీద చాలా ప్రేమ పెంచుకున్నాను. మనం ఇప్పుడు చదువుకుంటున్న తైత్రీయ ఉపనిషత్తు అవ్వగానే కఠోపనిషత్తే చదువుకుందాం. సరే ఇంతకి అందులో పైగా దాంతోటి నాకు మనసుకి చాలా క్లోజ్‌గా ఉన్న కనెక్షన్ ఏంటంటే కఠోపనిషత్తులో చాలా మంత్రాల్ని భగవద్గీతలో శ్లోకాలుగా ఇచ్చారు. కాబట్టి ఆ విధంగా గూడా నాకది చాలా మనసుకి దగ్గరగా ఉన్నది కఠోపనిషత్తు. ఇంతకు అదేం చెప్తున్నది అంటే, కాబట్టి నువ్వేం చెయ్యాలంటే, ఎవరైతే అధ్యాత్మ యోగాధిగమైన ఆత్మ జ్ఞానంతో తెలుసుకున్నాడంటే, దేన్ని? దాన్ని తెలుసుకుంటే. అదేంటి? దుర్దర్శం దాన్ని దర్శించడం మామూలుగా ప్రత్యక్షం మొదలైన ప్రమాణాలతోటి తెలుసుకోవడం కష్టం. అది గూఢంగా ఉంటుంది. నిగూఢంగా ఉంటుందది. మాయ చేత కప్పబడి ఉంటుంది. అనుప్రవిష్టం ఆ మాయలోకి ప్రవేశించి ఉంటుంది. పురాణమైనదొక తత్వమున్నది దైవం. దాన్ని ఏ ధీరుడైతే బుద్ధి కలిగిన వాడు మత్వ తెలుసుకున్నాడంటే, ఇంక వాడు హర్షాన్ని, శోకాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, పాపాన్ని, పుణ్యాన్ని, రకరకాల ద్వంద్వాలని జహాతి వాడు నశింపజేసుకుంటాడు. ఇంకా ద్వంద్వాలన్నీ సమమైపోతాయి. వాడొక్కడు మిగిలిపోతాడు. ఇది పూర్వస్మిన్నపి గ్రంథే మంతవ్యత్వేన ఏతౌ ఏవ విశేషితౌ ఇతి ఈ విధంగా పూర్వస్మిన్నపి గ్రంథే ఇంతకు ముందు గ్రంథంలో కూడా కఠోపనిషత్తులో మంత్రవ్యత్వ మననం చేసేవాడు, వాడు మననం చేస్తూ ఉన్న వస్తువు. ధ్యాత, ధ్యేయము. జ్ఞాత, జ్ఞేయము. మంత, మేయము. ఆ వస్తువు ఏదున్నదో ఆ 2 ఇక్కడ విశేషణాలుగా చూపిస్తూ ఉన్నది. ఆ ధ్యానం చేస్తూ ఉన్నవాడు ఒక ధ్యేయ వస్తువుని పెట్టుకుంటాడు. ఇదిగో ఇది పరమాత్మ అని దాన్ని ధ్యేయ వస్తువుగా పెట్టుకునేవాడు. ఆ జీవాత్మ అనుకుంటూ ఉన్నవాడు ధ్యానం మొదలుపెట్టి, వాడు ధ్యానం చేస్తూ
చివరికి ఆ ధ్యేయ వస్తువు వాడే అని తెలుసుకున్నాక వాడి ధ్యానం ఇంకా అవసరం లేదు. వాడదే అయిపోతాడు. అట్లానే జ్ఞేయమైన వస్తువేదున్నదో దాని గురించి తెలుసుకుంటూ, తెలుసుకుంటూ వీడు జ్ఞాత. చివరికి జ్ఞానం లేదు, జ్ఞేయం లేదు, జ్ఞాత లేడు. అసలు ఉన్నదంతా ఒకటే అని తెలుసుకుంటే అక్కడికి ఆగిపోతుంది. అట్లానే మననం చేస్తూ ఉన్నవాడు మాత ఆ మేయము, అమేయము లేదా మేయము లేదా ప్రమేయమైన వస్తువేదున్నదో ఇంతవరకది అప్రమేయము, అమేయమై ఉన్నది. దాని గురించి వీడు ప్రమాణాలతో కొలమానం చేస్తూ ఈ మాత కొలుస్తూ వెళ్ళి చివరికి మానం లేదు, మేయం లేదు, మాత లేదు అంతా ఉన్నది ఒకటే అని తెలుసుకున్నాక అది అక్కడికి ఆగిపోతుంది. అంతవరకు ఆ భేదం చూపిస్తూ ఉంటుంది గదా! అది విశేషము. అందుకని ఈ 2 వేరుగా ఉంటాయి. బేసికలీ జీవాత్మ, పరమాత్మ అని 2 వేరుగా లేవు ఉన్నట్టుగా. 2 అందులో ప్రవేశించాయని ముందు మొదలుపెడుతుంది. పెట్టిన తర్వాత 2 లేవు. నువ్వు అర్థం చేసుకున్నావంటే అదే అని చెప్తుంది. అక్కడి దాకా తీసుకొని వెళ్ళాలి. కాబట్టి 2గా చెప్తున్నది ఒకటే స్వభావమై ఉండాలి. 2గా చెప్తున్నది 2 చేతనమై ఉండాలి. 2గా చెప్తూ ఉన్నది పరస్పర విరుద్ధంగా కనిపించినా కూడా అజ్ఞానం చేత సంసారిత్వం, అసంసారిత్వం అని. అసలు ఉన్నది ఒక్కటే అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉండాలి అంటే 2 ప్రవేశించాయి అన్నప్పుడు జీవాత్మ, పరమాత్మే కావాలి. వేరేవవ్వడానికి వీల్లేదు. కుదరదు. ప్రకరణం చేయడం అసలు ఈ ప్రకరణం కూడా ఆత్మ ప్రకరణమైనప్పుడు బుద్ధి, ఇంద్రియాలు, దేహం అని ఎందుకు చెప్తుందది? పరమాత్మనః ప్రకరణం కాబట్టి పరమాత్మ గురించే చెప్తూ ఉన్నది. ఇక్కడ చెప్పబడుతున్నది అసలు మనకు నచికేతుడికి ఆయన చేస్తూ ఉన్న ఉపదేశం పరమాత్మ గురించి, ఆత్మ గురించి కాబట్టి దాని గురించే అక్కడ చెప్పబడుతూ ఉన్నది. పరమాత్మను పక్కన పెడదాం కుదరదు అంటే ఎట్లా? దాని గురించే మాట్లాడుతూ ఉన్నప్పుడు. బ్రహ్మవిదః వదంతీతి చ వక్తృవిశేష ఉపాదానం పరమాత్మ పరిగ్రహే ఘటతే. పైగా బ్రహ్మవిదః వదంతి అన్నదది. అని బ్రహ్మవేత్తలు చెప్తూ ఉంటారు అన్నప్పుడు బ్రహ్మవేత్తలు దేని గురించి చెప్తారు? జడ పదార్థాలు, అచేతనాల గురించి వాళ్ళు చెప్పరు. అజ్ఞానంతో ఉన్న జీవుడు గురించి చెప్పరు. వాళ్ళు చెప్పేది పరమాత్మ గురించే చెప్తారు. చేతనమైన పరిపూర్ణ జ్ఞానం గురించే చెప్తారు. కాబట్టి బ్రహ్మవిదః వదంతి అన్నందుకు కూడా ఆ విశేషణం అక్కడ వేసింది కాబట్టే మన కఠోపనిషత్తు. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది పరమాత్మ గురించే అని మనం అర్థం చేసుకోవాలి. ఇతి చ వక్తృ విశేష ఉపాదానం వక్త ఎవరు? బ్రహ్మవేత్త. వాడు చెప్పేదెప్పుడు పరమాత్మ గురించే. కాబట్టి దాన్నే పరిగ్రహించడం ఘటతే కుదురుతుంది. తస్మాతిహ జీవ పరమాత్మానౌ ఉచ్చేయాత్తం. కాబట్టి ఇక్కడ జీవ, పరమాత్మ అన్న 2 చెప్పబడుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఏషః ఏవ న్యాయః ఇదే న్యాయము. ఇంకొక ప్రదేశంలో కూడా ముండకోపనిషత్తులో గూడా ఏమున్నాయి? ద్వా సుపర్ణ సయుజ సఖాయ అనున్నాయి. ద్వౌ 2 సుపర్ణౌ 2 పక్షులున్నాయి. సయుజ 2 కలిసి ఉన్నాయి. సఖాయ 2 స్నేహితులై ఉన్నాయి. అని మనకు ముండకోపనిషత్తు ఏం చెప్తున్నది? ఇత్యేవమాదిషు అపి అక్కడ గూడా 2 ఉన్నాయని చెప్పినప్పుడు అది కూడా జీవాత్మ, పరమాత్మలనే పక్షులుగా చూపిస్తూ చెప్పింది కదా! తత్రాపి హి అధ్యాత్మాధికారాత్ న ప్రాకృతౌ సుపర్ణౌ ఉచ్యతే. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆధ్యాత్మిక అధికారము ప్రకరణం కాబట్టి, అక్కడ ప్రాకృతమైన మామూలు పక్షుల గురించి ఎందుకు చెప్తుంది? ఆ 2 పక్షులు ఆత్మలే. తయోః అన్యః మళ్ళీ ఇది చాలా ముఖ్యము. పిప్పళం స్వాత్పత్తి ఇతి అదనలింగాత్ విజ్ఞానాత్మ భవతి. ఆ రెండిట్లో 2 పక్షులున్నాయి. ఆ రెండిట్లో ఒక్కటేమో పిప్పళ పళ్ళను స్వాదనం చేస్తూ ఉన్నది. స్వాదు ఉండడం అంటే రుచికరంగా ఉన్నవి అని అర్థము. ఆస్వాదించేందుకు బాగున్నాయని అదేవో ఆస్వాదిస్తూ ఉంటుంది పళ్ళను. అని అక్కడ అదనలింగము, అదనము అంటే భోజనం చేయడం అని అర్థము. తింటూ ఉన్నది, అనుభవిస్తూ ఉన్నది అని ఆ గుర్తు చెప్పింది గాబట్టి, ఆ రెండిట్లో ఒకటి అనుభవిస్తూ ఉన్నది విజ్ఞానాత్మ భవతి అయి ఉండాలి. విజ్ఞానాత్మ అంటే మన జీవాత్మ. ఇంకొకటున్నది. అనస్నన్ అన్యః అభిచాకసీతి అని ఇంకొకటి
ఊరికనే చూస్తూ ఉన్నది. ఇది అనసన చేతనత్వాభ్యాం పరమాత్మ. తినకుండా అనసనము ఊరికనే చూస్తూ ఉండడము ఒకటి, పైగా చేతనమై ఉండడం 2. ఈ 2 లక్షణాలతో ఉన్నది పరమాత్మ. ఒకటి అసనం చేస్తూ ఉన్నది, చైతన్యమై ఉన్నది. ఒకటి అసనం చెయ్యట్లేదు, చైతన్యమై ఉన్నది. చైతన్యం మాత్రం రెండిటికి కామన్ లక్షణము. ఒకటి తింటూ ఉన్నది అజ్ఞానం వల్ల, ఒకటి అనుభవంతో సంబంధం లేకుండా ఉన్నది జ్ఞాన స్వరూపమై అని అక్కడ చెప్తూ వస్తూ ఉన్నది మనకు ముండకోపనిషత్తు. అనంతరే చ మంత్రే తౌ ఏవ ద్రష్టవ్య భావేన విసినష్టి. మళ్ళీ మనకు కఠోపనిషత్తులో, ముండకోపనిషత్తుల్లో కూడా తర్వాత గ్రంథాల్లో కూడా ఇక్కడ ముఖ్యంగా అనస్నన్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి ముండకోపనిషత్తులో తర్వాత గ్రంథంలో వేరే మంత్రాల్లో ద్రష్టవ్య భావము ఒకటి చూస్తూ ఉన్నది, ఒకటి చూడబడుతూ ఉన్నది అని విసినష్టి విశేషంగా వేరుగా చూపిస్తూ ఉన్నది. సమానే వృక్షే పురుషః నిమగ్నః అనీసయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇతి వీతశోకః. ఆ వృక్షం పైన సమానమైన లక్షణాలతో ఉన్న పురుషము, 2 పురుషులున్నాయి. అందులో ఒకటి నిమగ్నమై ఉన్నది. ఆ వృక్షంలో మగ్నమై ఉన్నది, ఆ సంసారంలో నిమగ్నమై ఉన్నదొకటి. అనీసయ ఈశ్వరత్వం లేక, స్వవశంలో లేక పరవశమై, ముఖ్యమానః అది మోహానికి లోనై శోకిస్తూ ఉంటుంది. అయితే అదే ఆ వృక్షం పైన ఉన్న 2 పురుషుల్లో ఒకటి ఏదైతే ఈ సంసార బంధాల్లో మునిగి తేలుతూ, మోహంతో అనుభవిస్తూ, ఆ సుఖ దుఃఖాలని అనుభవిస్తూ శోకిస్తూ ఉన్నదేదున్నదో ఎప్పుడైతే అదే జుష్టం తెలుసుకుంటుందో, పశ్యతి చూస్తుందో, అన్యం ఈశం ఇంకొకటున్నది అని అస్య మహిమానం దాని మహిమను తెలుసుకుంటే ఇంక వీత శోక ఈ శోకాన్ని వదిలిపెట్టేస్తుంది అని మనకు ముండకోపనిషత్తు కూడా చెప్తుంది. కాబట్టి మనం దీని గురించి ఏం ఆలోచించుకోవాలంటే, చెప్పబడుతూ ఉన్నది జీవాత్మ పరమాత్మలే గాని అచేతనమైన జడ పదార్థాల గురించి కాదు. అపరే ఆహ ఇంకా కొంతమంది మళ్ళీ ఇంకేమన్నారంటే, ద్వాసుపర్ణ ఇతి నాయం ఋగస్య అధికరణస్య సిద్ధాంతం భజతే పైంగిక రహస్య బ్రాహ్మణేన అన్యథా వ్యాఖ్యాతత్వాత్. 2 పక్షులున్నాయని ఏది చెప్తున్నారో అది ఋగ్వేదంలో ఇంకొక అధికరణం ఉన్నది. అందులో ఈ సిద్ధాంతం చెప్పట్లేదు. పైంగిక బ్రాహ్మణం అని ఒకటున్నది. అందులో వ్యాఖ్యానం దీని గురించి వేరుగా చెప్పారు. తయోః అన్యః పిప్పళం స్వాద్వత్తీతి సత్వం అనస్నన్ అన్యః అభిచాకసీతీతి అనస్నన్ అన్యః అభిపశ్యతి జ్ఞః తౌ ఏతౌ సత్వక్షేత్రజ్ఞౌ ఇతి అని పైంగిక బ్రాహ్మణంలో ఏమున్నది అంటే, ఇదే మంత్రానికి అర్థం చెప్తూ వ్యాఖ్యానం. తయోః ఆ రెండిట్లో అన్యః ఒకటి పిప్పళాలను ఆస్వాదిస్తూ ఉన్నది, దాని పేరు సత్వం. ఒకటి అనస్నన్ తినకుండా ఊరికనే చూస్తూ ఉన్నది, తినకుండా ఊరికనే చూస్తూ ఉన్నది జ్ఞానం. కాబట్టి ఆస్వాదిస్తూ ఉన్నది సత్వము, చూస్తూ ఉన్నది క్షేత్రజ్ఞము అని చెప్పిందక్కడ. సత్వశబ్దః జీవః, క్షేత్రజ్ఞశబ్దః పరమాత్మ ఇతి యదుచ్యతే. కాబట్టి సత్వం అంటే జీవం, క్షేత్రజ్ఞం అంటే పరమాత్మ అని ఏదంటున్నారో తత్న అది కాదు, అట్లా చెప్పలేము. సత్వ క్షేత్రజ్ఞ శబ్దయోః అంతఃకరణ శారీర పరతయా ప్రసిద్ధత్వాత్. సత్వమన్నా క్షేత్రజ్ఞమన్నా అంతఃకరణము జీవము అంటే బుద్ధి జీవుడు అని ప్రసిద్ధంగా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి జీవాత్మ పరమాత్మ కాదు, బుద్ధి జీవులు అనే తీసుకోవాలి ఇక్కడ. తత్రైవ చ వ్యాఖ్యాతం, అక్కడే మళ్ళీ అదేం చెప్పిందంటే, తదేతత్ సత్వం ఏన స్వప్నం పశ్యతి అధయ్యః యన్ శారీరః ఉపద్రష్టా సహ క్షేత్రజ్ఞః తౌ ఏతౌ
సత్వక్షేత్రజ్ఞౌ ఇతి. ఏదైతే సత్వం ఉందో అది ఏమి స్వప్నాన్ని చూస్తూ ఉంటుంది. దేనివల్ల స్వప్నం చూస్తూ ఉంటుందో అది సత్వం. బుద్ధి చూస్తూ ఉంటుంది కాబట్టి అది సత్వం. అధ ఏదైతే శారీరమై ఉన్నదో, శరీరంలో ఉన్న జీవి అయి ఉన్నదో అది ఉపద్రష్ట, దర్శనం చేస్తూ ఉంటుంది. కాబట్టి అది క్షేత్రజ్ఞుడు. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది సత్వ క్షేత్రజ్ఞులు ఈ కారణానికి అని చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనకేం తెలుస్తుంది? బుద్ధిజీవులని తెలుస్తుంది. నా అపి అస్య అధికరణస్య పూర్వపక్షం భజతే. ఇక్కడ చెప్తూ ఉన్నదేదున్నదో అది మనకు పూర్వపక్షం కూడా గాదు. నహి అత్ర శారీరః క్షేత్రజ్ఞః కర్తృత్వ భోక్తృత్వాదినా సంసార ధర్మేణ ఉపేతః వివక్ష్యతే. శారీరుడంటే క్షేత్రజ్ఞుడు. కర్తృత్వ భోక్తృత్వాలతో ఉన్నవాడు, సంసార ధర్మాలతో ఉన్నవాడు అని వేరుగా చూపిస్తూ ఉన్నది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే, మనకు వేదమే ఇదే ముండకోపనిషత్తులో మంత్రానికి మళ్ళీ ఇంకొక రకంగా కూడా వివరణ ఇస్తూ వచ్చింది గాబట్టి, ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆ 2 ప్రవేశించాయి అంటే జీవాత్మ, పరమాత్మల, బుద్ధిజీవుల అని మళ్ళీ ఇంకా కొంత విచారణ ఉన్నది. మనము దీన్ని వచ్చే వారం చూసుకుని పూర్తి చేద్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.